నగర్ కాలనీలో మరి స్థానిక కార్పొరేటర్ మరి శశిరేఖ గారు ఉన్నారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. మరి ప్రతి సంవత్సరము ఇదే విధంగా వారు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారని తెలపడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, మరి సంక్రాంతి ముగ్గుల పోటీలు ఈ సంవత్సరం ఏ విధంగా నిర్వహించారో తెలుసుకుందాం. నమస్తే మేడం. సో మరి ఈ సంవత్సరం సంక్రాంతి ముగ్గుల పోటీలు ఎలా అనిపిస్తున్నాయి, ఎలా అందరికీ నమస్కారం. విజయవాడలోనే 14వ వార్డులో పాషా శశిరేఖ వచ్చాను. మేము ఇక్కడ 3-4 ఏళ్ళ నుంచి మేము సంక్రాంతి సంబరాలు వేడుక చేస్తున్నాము. ఇక్కడ ఉన్న మా వార్డు సభ్యులు కానీ మహిళలు కానీ చాలా ఉత్సాహంతో పాల్గొంటారు. మంచి మంచి ముగ్గులు వేయడము, వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చుకుంటా మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు ఫీల్ కాకుండా మాకు కూడా ఏం రాలేదు, మేము అందరం వేస్తున్నామని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఏదో విధంగా అందరికీ ప్రైజ్లు వచ్చేటట్టు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. ఇంకా మనకు ఈ సంక్రాంతి పండుగకు పంటలు వస్తాయి కాబట్టి మనము ప్రత్యేకంగా ఈ రైతులు ఈ పండుగ మనం బాగా చేసుకుంటాము. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ రంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. అందరూ మహిళలు కూడా సహకారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు సపోర్ట్గా ఉన్న సభ్యులందరికీ, కాలనీ వాసులందరికీ, మహిళలకు కూడా ధన్యవాదాలు. సో ఫిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 14వ వార్డు శశిరేఖ బుచ్చి ఆధ్వర్యంలో మరి వివేకానంద అలాగే వినాయక్ నగర్ కాలనీలో మరి ఎంతో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు అయితే నిర్వహించడం జరిగింది. మరి ఆఖరిగా చూసినట్లయితే ఇప్పుడు కొంతమంది జడ్జెస్ కూడా వారు వేసిన ముగ్గులను కూడా జడ్జ్ చేశారు. సో మరి ముగ్గులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఇక్కడ కాలనీ వాసులు ముగ్గులు వేసిన విధానాన్ని, మరి సంక్రాంతి పోటీల్లో భాగంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం మరి ఏ విధంగా ఉంది అన్నట్టు. నమస్తే మేడం. సో మరి ఇప్పుడు ఇక్కడ ముగ్గుల పోటీలను అయితే నిర్వహించారు సంక్రాంతి సందర్భంగా. సో మరి చాలా ముగ్గులను మీరు చూశారు, సో మీరు జడ్జ్ చేశారు కదా. సో ఏ విధంగా ఉన్నాయి ముగ్గులు, మరి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ విధంగా అనిపిస్తుంది, ఎలాంటి వాటికి మీరు ముందుగా ఫస్ట్ బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జడ్జెస్ మేమైతే కొన్ని సెలెక్ట్ చేసాం. అంటే మన సంస్కృతిని బట్టి, మన నాగరికతను బట్టి కొన్ని సెలెక్ట్ చేయడం జరిగింది.
పాఠశాల చూసినాక ముఖ్యంగా కార్యక్రమంలో ఈరోజు ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఉంటుంది. ఇక్కడికి విచ్చేసిన అందరికీ మీరందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మన డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు. ఆదర్శ అసోసియేషన్ తరఫు నుంచి మన వినాయక అసోసియేషన్ తరఫు నుంచి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఇక కొంచెంసేపట్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, అక్కడ 3 రకాల బహుమతులు ఉంటాయి, నిర్వహించబడుతుంది. ఈ విషయం అంటే తెలిసిన విషయమే. ఎవరికి ఫస్ట్ వచ్చిందని కాదు, ప్రతి ముగ్గు చూడడానికి చాలా చక్కగా ఉంది. ఏ ముగ్గు బాగోదని చెప్పడానికి గురియదు. ఎందుకంటే చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా ప్రతి ముగ్గు తీర్చిదిద్దారు. కావున ఇక బహుమతి అంటే అందరికి వేయాలి కనుక ఫస్ట్ సెకండ్ అందరికి వేయాలి కనుక ఎవరో ఒకరు ఫస్ట్, ఎవరో ఒకరు సెకండ్ ఉండాలి, ఎవరో ఒకరు థర్డ్ ఉండాలి. ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకొని నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మన వినాయక నగర్ అయినటువంటి వినాయక నగర్ కాలనీలో జరుగుతున్న ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. కావున ఈ యొక్క ముగ్గుల పోటీలో చేసినటువంటి మన పాశం శశిరేఖ బుచ్చి యాదవ్ గారు, మరి మున్సిపల్లో మన డిప్యూటీ మేయర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాగే మనము ప్రతి నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమంలో మన స్థానిక కార్పొరేటర్ పాశం శశిరేఖ బుచ్చయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గారికి వారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు చేస్తున్నాను. అయితే చిన్న అవగాహన ఇబ్బంది పడుతున్నట్టు संक्रांति है और हम लोग भी इसमें पार्टिसिपेट करें. बहुत अच्छा है और यहाँ के सब लोग भी बहुत अच्छे हैं और स्पेशली ये सब यहाँ के जो सर से वो लोग तो बहुत 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 अच्छे हैं. सबको हेल्प करते और सबके साथ फ्रेंडली रहते, वही बहुत बड़ी बात है. और थैंक यू. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మేడం గారు మీ రాక గురించి మా వినాయక గారి కార్యవాసులు దాదాపు విచ్చేసినటువంటి మన ప్రీతి మేడం గారికి, మన అదేవిధంగా గంధాలయ చైర్మన్ దర్గా నాయక రెడ్డి గారికి, మా వినాయక గారి కార్యవాసులు తరఫున అదేవిధంగా పొలిటికల్ వార్డు మరి మున్సిపల్ కార్పొరేషన్ చంద్రశేఖర బుచ్చియాదవ్ గారు ప్రీతి మేడం గారికి సన్మానం చేయడం జరుగుతుంది. ప్రీతి మేడం గారిని కార్పొరేటర్ అయినటువంటి పాషా చంద్రశేఖర బుచ్చియాదవ్ గారు సన్మానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి దర్గా నాయక రెడ్డి గారికి, మరి అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ అయినటువంటి మన అదేవిధంగా మన కార్పొరేటర్ పాషా చంద్రశేఖర బుచ్చియాదవ్ గారికి, మరి కార్పొరేటర్ పాషా చంద్రశేఖర బుచ్చియాదవ్ గారికి మా కాలనీ పెద్దలైనటువంటి, మరి అదేవిధంగా ప్రీతి మేడం గారు కార్పొరేటర్ అయినటువంటి పాషా చంద్రశేఖర బుచ్చియాదవ్ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా మన బుచ్చన్న గారికి కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. బుచ్చన్న గారికి సుందర గారికి సురేంద్ర రెడ్డి గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము.
భాషన్ రాజు గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి అదేవిధంగా కోటయ్య గారికి మరి భాషన్ రాజు గారికి రెడ్డి గారు సన్మానం చేయడం జరుగుతుంది. మరి కోటయ్య గారికి భాషన్ సత్య గారు సత్యం అన్న సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. సత్య గారికి మన నిగమయ్య గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. జయశంకర్ గారికి మరి అదేవిధంగా మరి బాలకృష్ణ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా అన్న మల్లారెడ్డి గారి ప్రేమలో కోడలు చాలా ప్రీతిరెడ్డి గారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా వేరే చెప్తారు మా అదేశాలు ఎప్పుడైనా ఆ కోడలు ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ శివకుమార్ గారికి మరియు ఎందాయ చైర్మన్ రెడ్డి గారికి స్థానిక కార్పొరేటర్ భాషన్ జయశంకర్ గారికి సుందర్ గారికి కోటయ్య గారికి అందరికీ జయశ్రీ గారికి అందరికి భాష కార్యదర్శుల హర్షరెడ్డి గారికి కుమార్ గారికి సీఎం అందరి పేరు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికి ఆడపడుచులకు ప్రత్యేకంగా మీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే సారీ క్షమించగలరు, మేడం ప్రత్యేక లేట్ అయింది. ఎందుకంటే మేము అందరూ హ్యాండిల్ పెట్టాం కాబట్టి చాలా సారీ క్షమించాలి అందరికీ. ఎందుకంటే ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగకు కూడా ప్రత్యేకంగా ఎందుకంటే అందరి కలపడమే ఈ సంక్రాంతి పండుగ. మహిళల్ని అందరి ఇళ్ళలో ఉండి ఎప్పుడు ఎవరి వాళ్ళు పలకరించుకోకుండా ఉన్న వాళ్ళు ఇలా ఒక్కరోజు సంక్రాంతి పండుగ అందరూ వచ్చి అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చి ముగ్గు వేసి మమ్మల్ని అందరినీ ఆశ్రయించినందుకు మీ అందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఇప్పుడు డిప్యూటీ మేయర్ మాట్లాడాల్సి కూర్చో సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ సంక్రాంతి ఎప్పుడైనా అన్న అంటే నేను ఉన్నాను ముందుకు వస్తారు. ఎప్పుడు మా అందరికి సహకారం అందించుకుంటూ మాకు వివేకానంద మేడం గారికి వచ్చినందుకు సంతోషిస్తాను. ఒకసారి మాట్లాడుతూ సంక్రాంతి సభలో భాగంగా భాషం విశేష ఆధ్వర్యంలో మన వినాయక కాలనీలో కూడా ప్రతి ఇయర్ కూడా ఇలాగే ముగ్గుల పోటీ ఘనంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా కొంచెం లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా సుమారుగా 100 బాక్సులు వేసి 100 మంది పార్టిసిపేట్ చేసి ఇక్కడ అద్భుతంగా ఇవాళ ముఖ్య పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వారికి మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ అలాగే ముఖ్య అతిథిగా వెంకటేశ్వరరెడ్డి సామకూర ప్రీతిరెడ్డి గారికి అలాగే మరియు మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి గారికి అలాగే బుచ్చి యాదవ్ గారికి రాజు గారికి సీనియర్ నాయకులకు ఇక్కడ వచ్చేసినటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలకు అందరికీ కూడా అందరూ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి కార్యక్రమం ఇవాళ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో బుచ్చి యాదవ్ వారి వాళ్ళ ఇంట్లో పడి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళలకు ఉత్సాహపడుతూ ఇవాళ కాలనీ అందరినీ ఒకే దగ్గర చేర్చి వాళ్ళందరినీ కూడా రంగురంగుల ముగ్గులతో ఇవాళ అందరినీ కూడా ఆనందపరుస్తూ అందరూ కూడా ఉత్సాహపరచారు. బుచ్చి యాదవ్ వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళా పక్షపాత అనేది మన అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం అందరూ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తారు. థ్యాంక్ యూ. దయచి మీ అందరూ విజ్ఞప్తి, ఏ అంశాలు చెప్పినా మీ గురించి మన ఊరు గురించి మన ప్రాంతం గురించి చెప్తాం కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి మా మానాన్ని మేము మాట్లాడుకుంటూ మీ మానాన్ని మేము మాట్లాడుకుంటుంటే ఈ వినాయక కాలంలో గత అన్న కాకుడైనా కాకుండా ఈ కాళ్ళు పట్టుకొని గుడ్డ పట్టుకొని
ఎల్లకాలం మీరు సేవ చేయాలన్న భావంతో గాఢమైన మీ మీద ప్రేమతోటి ఆయన ఖచ్చితంగా పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఆ ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పెద్దలు, ఎవరికి ఆరోగ్యం పాడైనా నిజంగా నిరుపేదలున్నా నేనున్నా అని చెప్పని ఉచితంగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళు ఈడికేని హాస్పిటల్ నుంచి ఈందా కూడా ఉచితంగా అంబులెన్స్ తో సహా మీ యొక్క ఉచితంగా మందులు ట్రీట్మెంట్ మొత్తం కూడా ఇచ్చి ఇవాళ మేడ్చల్ నిజవర్గాన్ని ఒక మీ యొక్క బిడ్డగా మరి మల్లారెడ్డికి పెద్ద కొడుకుగా మరి విభజించి ఈరోజు మీ అందరి సేవలు అనుకుంటున్నాం. పివి గారికి మీకు ఇచ్చిన మాట ఆయన భూముగా కూడా కాపాడని చెప్తాం. మాట్లాడుతున్నప్పుడు అందరికీ నమస్కారం. ఇక్కడ చేసిన పెద్దలు గౌరవనీయులు దయాకరణ గారికి, అదేవిధంగా సువర్ణ గారికి, బుచ్చియాదవ్ గారికి, మా అక్క శిఖర గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఇచ్చింది కాబట్టి ముగ్గురు పోటీ అంటే మా అందరికీ ఆరోగ్యం చాలా ఇష్టం. తెలుసు ప్రధాని నింపాలి మంచిగా మనం ఒక ఇట్లా స్పోర్ట్ నైట్ నిన్న కాదు 2 రాత్రి నుంచి మన మైండ్లో ప్లాన్ నడుస్తుంది. నేను ఇది తీస్తాను, అది తీస్తాను, నేను గులాబ్ పూలు తీస్తాను, నా ఆమెను తీసుకెళ్ళి. సో ఇది మనకి ఒకవేళ ముగ్గురు పోటీ పెడితే మనం ఆడవాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి చాలా ధన్యవాదాలు. మీరు ఇక్కడ ఆర్గనైజ్ చేసారు మన వినాయక నగరంలో. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా అందరికీ క్షమించాలి నాకు, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. 1:30 అవుతుంది. ఎందుకంటే అంత ఆకలి అవుతుంది కదా. పొద్దు నుంచి ముగ్గురు వేస్తున్నాను, మీరు ఆకలి కాకపోతే నీకు ఏమవుతుందమ్మా అని నాకు అడుగుతారు. తెలుసు. అయితే మీరందరూ బాగా కష్టపడారు. అది వచ్చేటప్పుడు అందరూ ముగ్గురు చూస్తుంటే ఎంత బాగా చక్కగా వేసారు. ఎండలో కూడా కూర్చొని అంత ఓపికగా వేయడం అది మా మహిళలతో సాధ్యం. అదే మాట వాళ్ళకి చేయమని చేస్తారు. అయితే ఇట్లా ఆల్రెడీ చెప్పేసి మాత్రం కాదని. సో మన మహిళలంటే సారీ కొంచెం నాకు రోజు జ్వరము దగ్గు అందరికీ ఉంది. అందరూ అంటారు ఇంకా డాక్టర్ మంచిగా అంటే మాకు కూడా రోగాలు వస్తుంటాయి. కానీ మనం కూడా ఇప్పుడు బయట చాలా అందరూ చాలా జాగ్రత్తగా ఉంది. కోవిడ్ వెళ్ళిపోయింది అనుకుంటాం, కానీ కోవిడ్ వెళ్ళిపోయినా ఏమన్నా మా ఇంట్లో వచ్చిన గెస్ట్ కాదు. ఈ రోజు ఉంది వాళ్ళు రేపు వెళ్ళిపోయేది. అట్లా ఉండదు, అది మనతోనే ఉంటుంది. కానీ మనం దానికి మరీ ఈజీగా తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటే చాలా. మెయిన్ మాస్క్ పెట్టుకోవాలి అదంతా అది తర్వాత విషయం. కానీ మెయిన్ మనం ఆరోగ్యంగా మంచిగా ఉంటాం. ఆడలు మరి ముఖ్యంగా మనకు అన్ని రకాలు ఇవి ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి ఒక కూతురుగా కానీ, ఒక చెల్లెగా కానీ, ఒక తర్వాత ఒక భార్యగా కానీ, ఒక తల్లిగా కానీ ఎన్నో రూపాయలు మనం చూసుకుంటాం మన లైఫ్లో. సో మీరు అందరూ కూడా గట్టిగా ఉంటేనే ఫ్యామిలీ గట్టి ఉంటుంది. మనం లేకపోతే మీరు ఏం చేయలేదు. అది కూడా తీసారి మా ఇంట్లోనే చూస్తున్నాం. తక్కువ చూసుకోలేదు, కానీ అది నిజమేనైతే ఇంట్లో మాత్రం ఆయన ప్రతి ఒక్కటి అందిస్తాం కాబట్టి ఆయన బయట ఆఫీస్కి పోగలుగుతారు. అది నిజం. అది మీకు సీక్రెట్ చెప్తున్నాను. సీక్రెట్ ఏమి అందరి ఇంట్లో జరిగేది మా ఇంట్లో అదే జరుగుతుంది. అయితే అందరూ బాగా చక్కగా మంచిగా ముగ్గులు వేశారు. అన్నయ్య ఈ సిసి రోడ్ ఎవరేషన్ మీరేనా అంటే మనమే అట్లా. సో మనమే వేసినాము కాబట్టి అంతే అంతే. సో ఇట్లాంటి ఈ మేడపల్లిలో కానీ, పీజర్లో కానీ, లేకపోతే మామయ్య గారి కాన్స్టిట్యూన్సీలో మేడ్చల్ కానీ ఎక్కడెక్కడ రోడ్లు వీక్లు ఉన్నాయి అక్కడెక్కడ మనం రోడ్లు వేసేసి సిమెంట్ రోడ్ వేసి తర్వాత దానిపైన ముగ్గురు ఓటి పెడదామని డిసైడ్ అయిపోతాం. అదే కదా మంచిగా ఉండే ఏరియా. ఎక్కడో ఒకటి స్కూల్లో కాదు మామయ్య, మనం రోడ్ మీదనే ఏమంటారు సిసి రోడ్ వేయించేసి దాని మీద ముగ్గురు ఓటి పెడితే 2 పని అయిపోతుంది. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ వచ్చే సంవత్సరాలు మనకి ఎలక్షన్స్ కూడా ఉంది. మనకి మాట్లాడడానికి ఇంకా సమయం ఉంది. నేను నా మనసు ఏమనుకుంటుందంటే ఒక ధైర్యం ఏంటంటే నాకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుందని మీరే అందరూ చూస్తున్నారు. టీఆర్ఎస్ ఇంకా ఏముంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కి మాకు నెక్స్ట్ ఎలక్షన్ మాకు బీఆర్ఎస్ అలవాటు అయిపోతుంది. ఇంకా మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నాం కాబట్టి సరే బీఆర్ఎస్ పార్టీకి మనం ఖచ్చితంగా ఈ సంవత్సరాలు మనం ఇక్కడ తెలంగాణలోనే కాదు ఇంకా భారతదేశంలో కూడా మనం ప్రతి ఒక్క స్టేట్ లో ప్రతి ఒక్క రాష్ట్రంలో మన బీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా ఎదుగుతుంది అని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఏదో
బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే పని ఏం చేస్తారు, కావాల్సిన అభివృద్ధి అదంతా చేస్తున్నాం. మన జనానికి ఏం కావాలి, వాటర్ అంటే వాటర్ అందిస్తున్నాం, లైట్ అంటే లైట్ అందిస్తున్నాం, ఎన్నో పథకాలు చేశారు. సో ఇదంతా గుర్తు పెట్టుకోవాలి. ఏదో ఎలక్షన్ సమయంకి ఎవరో ఒకరు వచ్చి అది ఇస్తా ఇది ఇస్తా ఓటు వేస్తారని కనుక్కుంది కొద్ది క్షణాల కోసం మీరు అది అంత ఆలోచించకుండా మనం వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ ఇట్లాంటినే అభివృద్ధి జరగాలని మీరందరూ ఆలోచించి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మహిళలకి మీ అందరికీ ఆకలిగా గమనించింది. సో మీరందరూ మంచిగా చక్కగా ముగ్గురు వేసుకున్నారు కాబట్టి ధన్యవాదాలు. ఫస్ట్ ఎవరు వస్తారు, సెకండ్ ఎవరు వస్తారు అది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే అందరూ లైన్ లో ముందు నిలబడగలుగుతామా? లేదు, లైన్ ఉంటారు కదా, లైన్ ఒక ఫస్ట్ ఉంటారు, సెకండ్ ఉంటారు, పోతుంది. అంటే లాస్ట్ వాడు ఇంపార్టెంట్ కాదు కాదు, ఆయన కూడా మంచిగా చేసింది. కానీ ఎవరైనా ముందు నిలబడాలి, ఎవరైనా ఉండాలి. కాబట్టి ఎవరైనా ఫస్ట్ ఉండాల్సిందే, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో ఎవరికి కూడా బాధపడదు, అందరు బాగా చక్కగా చేశారు. అందరికి మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ 100 సంవత్సరాలు కూడా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున మనం ధన్యవాదాలు. టీఆర్ఎస్ అయింది, దేశమంతా వెలగాలని చెప్పాలనే కోరిక మీకుంది. ఆ కోరిక భాగంగా నువ్వు కూడా కర్ణాటక ప్రాంతంలో నువ్వు ఎంపీగా టికెట్ వేసుకొని గెలిస్తే మా కృషి మొత్తం మా బ్యాచ్ మా నేడుకెళ్ళి మేడం వీళ్ళందరూ ఓన్లీ ఈ ప్రదేశంలో కాదు, దాదాపు ఒక 3-4 చోట్ల జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మీరు సర్వంతో సత్యంగా సమంజసమే. మరి అదేవిధంగా ఈరోజు వినాయక కాలనీలో దాదాపు మాకు 2 ప్రదేశాల్లో నిలబడిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 2 ప్రదేశాలు బహుమానం తీసుకోవడం జరుగుతుంది. మరి అందరూ గట్టిగా కాపాడాలి. సెకండ్ ప్రైజ్ ప్రియాంక, బాక్స్ ప్రైజ్ పోలీస్ లయ 7th బాక్స్, పోలీస్ లయ 7th బాక్స్. థర్డ్ పోలీస్ లయ మేడం మీ కాలేజ్ మేడం అబ్బాయి. మరి గీత గారు కూడా మేడం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 5th ప్రైజ్ మరి గవర్నమెంట్ స్కూల్ దగ్గర సెకండ్ ప్రైజ్ మమత 35th బాక్స్, మమత సెకండ్ ప్రైజ్. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ నిత్య బాక్స్ నెంబర్ 39 నిత్య. థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అన్న విజయలక్ష్మి బాక్స్ నెంబర్ 62. మరి ముగ్గురు పోటీ జరిగేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా అన్ని సంవత్సరాలు ప్రతి ఒక్క సంవత్సరం ఇట్లానే ముగ్గురు పోటీ జరగాలి. ఎందుకంటే సంక్రాంతి అంటే పండుగ అంటే మన సంప్రదాయాలు, అది మన ఫస్ట్ పండుగ, సంవత్సరాల్లో వచ్చే ఫస్ట్ పండుగ సంక్రాంతి పండుగ. మనం ఆడవాళ్ళు కూడా అందరూ చాలా పెద్ద ఎత్తున జోష్గా మనం ముగ్గులు వేయడం అంటే అందరికీ ఇష్టం, అందరికీ తెలుసు. సో ఇది ఒక సమయం మన అందరూ వాళ్ళ దగ్గర ఉండే అంటే ఒక ఆర్ట్ వర్క్కి వాళ్ళకి బయట అంటే రోజు ఇంటి ముంగట వేసుకుంటారు. కానీ ఇప్పుడు పోటీ వాళ్ళకు పెడితే ఇంకా వాళ్ళకి సంతోషం వల్ల అందరికీ కూడా ప్రైజ్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కాన్ఫరెన్స్ ప్రైజ్ ఉన్నాయి. మీరు ఎవరెవరు పార్టిసిపేట్ చేసారో అందరూ మరి అందరూ కూడా ప్రీతి మ్యారేజ్ పెద్ద ఎత్తున సపోర్ట్ పడవలసిగా కోరుతున్నాను. నంబర్ 30 ఐశ్వర్య, 30 నంబర్ ఐశ్వర్య, అవంతిక, 29 నంబర్ ప్రసన్న, 28 నంబర్ పూజ, 28 నంబర్ పూజ, 25 నంబర్ నర్మదా. నేను పేరు చదువుతామ్మా, పేరు చదువుతా. 25 నంబర్ యమున, 50 నంబర్ జయసుధ, 26 నంబర్ మహేశ్వరి, 25 నంబర్ సంగరి,
చంద్రమ్మ ఎస్ చంద్రమ్మ 24 నంబర్ లావణ్య పింకీ టీ పింకీ అదేనండి నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాచారం సో మరి ఈ రోజు 14 మరి కార్పొరేటర్ పాషం వారి ఆధ్వర్యంలో మరి వివేకానంద నగర్ కాలనీలో ఎంతో అంగరంగ వైభవంగా మరి ముగ్గుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ ముగ్గుల కార్యక్రమంలో కాలనీలో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఈ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొని మరి ఎంతో అంగరంగ వైభవంగా వాళ్ళు ఎంతో అందంగా తీర్చిదిద్ది ముగ్గులను కంటికి ఇంపుగా ఉండే విధంగా మరి వేయడం జరిగింది. మరి ఇక్కడ మనకి కార్పొరేటర్ పాషం శశిరేఖ బుచ్చి యాదవ్ గారు ఉన్నారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్ మరి ఈ రోజు ఇక్కడ ఇంత ఘనంగా మీరు ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో మరి ఇంత పెద్దగా మీరు నిర్వహించిన కారణాలు ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగను ఉద్దేశించి మన సంక్రాంతి పండుగ అంటే ఇది ఏది ముగ్గుల పోటీ అనకుండా సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరు అమ్మ కానీ చెల్లె కానీ అక్క కానీ చిన్న పిల్లలు కానీ ఈ ముగ్గుల నుండి అందరు కలిసిమెలిసి చేసుకునేదే సంక్రాంతి పండుగ. ఆ ఉద్దేశంతోనే మేము ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పండుగకు ముగ్గులు వేసుకోవడం కాదు, ఏదో మనము గిఫ్ట్స్ అవన్నీ కాదు, ఏం గిఫ్ట్స్ కానీ కలిసిమెలిసి ఉండడానికి కుల మత భేదం ఏది లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఈ యొక్క సంక్రాంతి పండుగ ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే ప్రతి సంవత్సరము మేము ఇక్కడ జరపడం జరుగుతుంది. సో మరి ఈ కాలనీలో డెవలప్మెంట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయని అసలు ఎలా జరుగుతుంది, ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? 100% మ్యాక్సిమంగా ఇప్పటి వరకు కూడా మేము ప్రతి విషయం తీసుకున్నాము. రోడ్లు కానీ వాటర్ కానీ కరెంటు కానీ, ఎందుకంటే ఇది మొత్తం కూడా వెనుకబడ్డ కాలనీ, ఎందుకంటే ఇది మొత్తము టోటల్గా బీద కాలనీ, ఎందుకంటే మాస్ ఈ కాలనీలో అన్ని రకాలుగా మేము కూడా స్తంభాలు కానీ కరెంటు కానీ మోరీలు కానీ ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా చేసి చాలా ఉన్నాము, ఇంకా చేస్తున్నాము. ఇక్కడ పార్క్ కూడా ఏర్పాటు చేసినాము. ఆ పార్క్ కూడా పెద్ద ఎత్తున చేయాలని ఆల్రెడీ గారు కానీ వారు కూడా కోరుకున్నాము, చేస్తున్నాము, ఇంకా చేయడానికి సిద్ధంగా. సో మరి కాలనీ వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? 100% మాకు పార్టీల ఖచ్చితంగా ఏ పార్టీలు అనుకోకుండా ఎలక్షన్ నాడే పార్టీ అనుకుంటున్నాం. ఇప్పటికైతే అందరం ఏకగ్రీయంగా అందరం కలిసి చేస్తున్నాం. సో మరి ఈ ముగ్గుల పోటీలలో చాలా మంది పాల్గొన్నారు కదా, మరి ఏ విధమైన గిఫ్ట్ ఇచ్చారు, అసలు ఎలా జరిగింది? గిఫ్ట్ అంటే మా ప్రేమనే వాళ్ళ గిఫ్ట్ అది పెద్ద లెక్కకి రాదు, ఆ లెక్కకు వచ్చే గిఫ్ట్ అన్నారు దాన్ని. కాకపోతే ఏంటంటే ఇంతమంది మీ ఇవాళ ఉన్నామంటే ఇది ఒక ఐకమత్యానికి నిదర్శనం. మేమందరం కూడా చిన్నదో పెద్దదో అక్క చెల్లెళ్ళు అందరం కూడా ఇక్కడ ఉన్నామంటే గొప్పదైన అంత ప్రేమతో ఉన్నాం కాబట్టి గిఫ్ట్గా దాన్ని చూసుకోకుండా ప్రేమను పంచుతున్నట్టు చూస్తే చాలు. సంక్రాంతి పండుగ అంటేనే అందరూ కూడా ఆడపడుచులు కానీ చెల్లెలు కానీ అక్కలు కానీ అమ్మలు కానీ అందరూ ఈ యొక్క ముగ్గుల పండుగనే కాదు ప్రతి పండుగ కూడా, ఎందుకంటే ఇక్కడ పేద వర్గాలు డబ్బున్నోడు బయటికి రాడు, లేనోడే బయటకు వస్తుంది. మేమందరం కూడా డబ్బులే అందరము మేము పంచుకొని ప్రేమతో చేసుకునే సంక్రాంతి పండుగ. దీని ఉద్దేశం అది, వేరే ఎలాంటిది లేదు. ఇలా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించినందుకు మాకు మంత్రి మల్లారెడ్డి గారి కోడలు ప్రీతిరెడ్డి గారు ముఖ్య అతిథి వచ్చి, దర్గా దయాకర్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు, మిగతా అందరి సభ్యులు, మా కార్పొరేటర్ గారు, మా కాలనీ వాసులు, మా కాలనీ పెద్దలు మరియు మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, ఆల్ పార్టీస్ వాళ్ళు మా అంతా ఏకాగ్రీయంగా ఇక్కడ చేసుకుని అందరికీ పేరు పెరు అక్క చెల్లెలకు అమ్మలకు అందరికీ పేరు పెరు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. సమానంగా చూస్తాడు ఈ కాళ్ళకి ఏ ప్రాబ్లం అన్నగానే ఉన్నంత వరకు కాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. నాకు అందరూ ఇంకా కాళ్ళకి అందరినీ ఒకసారి చేర్చడం చాలా గొప్ప విషయం. ఈ సంక్రాంతి ప్రతిసారి ఇలాగే జరుపుకుంటారు. ఇంట్లోనే కాదు